ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నా బర్త్డే సందర్భంగా మా కార్యకర్తలు ప్రతి డివిజన్ లోనూ కేకులు కట్ చేయడము, అలాగే నా బర్త్డే సందర్భంగా మా దగ్గుపాటి ఫౌండేషన్ ద్వారా హాస్పిటల్లో మా అమ్మాయి ఈరోజు హాస్పిటల్లో ఫ్రూట్స్, బ్రెడ్, అలాగే అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే స్కూల్ పిల్లలకి స్కూల్ బస్సులు ఇస్తున్నాం. అలాగే ఆర్ఫనైజ్ ఇంకా శరణాలయంలో కానీ ఈరోజు బెడ్షీట్లు, తర్వాత బెడ్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నారాయణపురం పంచాయతీలో మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ భిక్ష కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాను. దేనికంటే ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా మీద ఇంత నమ్మకం ఉంచి ఈ సీటు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నా బర్త్డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేనికంటే ఇంత పెద్ద అనంతపురాన్ని సర్వీస్ చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా నా బర్త్డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నా బర్త్డే సందర్భంగా మా కార్యకర్తలు ప్రతి డివిజన్ లోనూ కేకులు కట్ చేయడము, అలాగే నా బర్త్డే సందర్భంగా మా దగ్గుపాటి ఫౌండేషన్ ద్వారా హాస్పిటల్లో మా అమ్మాయి ఈరోజు హాస్పిటల్లో ఫ్రూట్స్, బ్రెడ్, అలాగే అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే స్కూల్ పిల్లలకి స్కూల్ బస్సులు ఇస్తున్నాం. అలాగే ఆర్ఫనైజ్ ఇంకా శరణాలయంలో కానీ ఈరోజు బెడ్షీట్లు, తర్వాత బెడ్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నారాయణపురం పంచాయతీలో మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ భిక్ష కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాను. దేనికంటే ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా మీద ఇంత నమ్మకం ఉంచి ఈ సీటు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నా బర్త్డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేనికంటే ఇంత పెద్ద అనంతపురాన్ని సర్వీస్ చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా నా బర్త్డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నా బర్త్డే సందర్భంగా మా కార్యకర్తలు ప్రతి డివిజన్ లోనూ కేకులు కట్ చేయడము, అలాగే నా బర్త్డే సందర్భంగా మా దగ్గుపాటి ఫౌండేషన్ ద్వారా హాస్పిటల్లో మా అమ్మాయి ఈరోజు హాస్పిటల్లో ఫ్రూట్స్, బ్రెడ్, అలాగే అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే స్కూల్ పిల్లలకి స్కూల్ బస్సులు ఇస్తున్నాం. అలాగే ఆర్ఫనైజ్ ఇంకా శరణాలయంలో కానీ ఈరోజు బెడ్షీట్లు, తర్వాత బెడ్లు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నారాయణపురం పంచాయతీలో మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు ఈ భిక్ష కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష అని చెప్పేసి గర్వంగా చెప్తున్నాను. దేనికంటే ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా మీద ఇంత నమ్మకం ఉంచి ఈ సీటు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నా బర్త్డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేనికంటే ఇంత పెద్ద అనంతపురాన్ని సర్వీస్ చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా నా బర్త్డే సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పి తెలియజేస్తాను.